హలో అండి. ఇవాళ మార్నింగ్ నేను జర్నలింగ్ సెషన్ చేస్తున్నప్పుడు నాకు ఒక క్వెషన్ వచ్చిందనమాట. హౌ డు యూ కన్వర్ట్ యువర్ ఫియర్స్ ఇంటూ హోప్ అండ్ ట్రస్ట్ అని చెప్పి. సో, నేను దాంట్లో రాసిన పాయింట్స్ మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. సో, జనరల్‌గా మన ఫియర్ అనేది ఈస్ ఎ రిజల్ట్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్. అది రియాలిటీలో ఉండదు. సో, నేను ఎవ్రీ టైమ్ మన ఫియర్ అనేది రాంగ్ అవుతుంది అని చెప్పట్లేదు. మన ఫియర్ ఆర్ మే నాట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. అంటే అది మన ప్రెజెంట్‌లో ఇప్పుడు ఎగ్జిస్ట్ అయ్యి లేదు. సో, ఎప్పుడో ఏదో అవుతుందో, అవ్వదో అన్న దాని గురించి భయపడడం అనేది ఇట్స్ నాట్ ఫేవరబుల్ ఫర్ అస్ అనేది నా ఒపీనియన్. సో, ఫస్ట్ మనం ఇది నమ్మాలి. ఆ తర్వాత వి హావ్ టు యాక్సెప్ట్ అవర్ రియాలిటీ. చాలామంది మనం మన రియాలిటీని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడము. బట్ మనం మన రియాలిటీని యాక్సెప్ట్ చేసి, మన కంట్రోల్‌లో ఏదుందో దాని మీద ఫోకస్ చేస్తే మన లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుందనేది నా ఫీలింగ్. నచ్చితే సబ్స్క్రైబ్